అలా రాయి కింద పడా ఫ్యూచర్ అయినా కొంచెం దెబ్బ తింటుంది కదా ఫ్యూచర్లో కూడా దెబ్బ తాకితేమని అంటే ఇట్లా కొంచెం అని అంటున్నా అవి కూడా అవి ఫ్రిడ్జ్లు అవి టాటా అవి కూడా అలాంటివి అంటున్నా పోస్తుందా అంటున్నా లోపల మరి నేను దియలే పెడతాడు చూడాలి దానికోసం ఇది ఇట్లనే ఫైనలీ చూసుకో మొత్తం ఒకటే డోర్ ఉంటుందా బాబు ఒకటే డోర్ పట్టుకోండి రావాలా కష్టమైన వరకు కొంచెం ఒకటే డోర్ అనమాట చూసుకో మా మూడు ఉంటాయి ఇది వచ్చే అది అది క్లోజ్ ఉంది లేపేసిరు మొబైల్ నెంబర్ లాస్ట్ వన్ నెంబర్ చెప్పండి లాస్ట్ 4 నెంబర్ అన్నీ చూసుకోవాలి అది ఏముండదు లోపల అన్నీ చూసుకో ఫుల్ ప్యాకింగ్ లో వస్తుంది సేఫ్టీ లా కింద పడ్డది ఇది కింద పడు కాదని సపోర్ట్ పెట్టినాం అది ఒకటి ఉంటే పడిపోతుంది అని చూడు మరి అన్ని ఇప్పుడే ఇట్లా కూడా దిగి ఇక నడిపించినాక తెలుస్తుంది ఏమన్నా ఉంటే మళ్ళీ ఫిజికల్ డ్యామేజ్ అంటే ఇప్పుడు అంతేనా ఫిజికల్ డ్యామేజ్ ఇప్పుడు మీరు పడ్డది అంటుంది కదా అదే అది ఫిజికల్ డ్యామేజ్ కిందనే వస్తుంది చూసుకోండి కొట్టబోడు గీసుకోపోడు డెలివరీ కార్డు ఉన్నాం అయిపోమని మాట్లాడు ఇంకా గమనిస్తున్నావా ఆ మాట అలానే కట్టేసాను ఇప్పుడు ఇది ఫ్లిప్కార్టేనా 1900 74 టిప్ కొడతారా ఫ్రిడ్జ్ ఒకటి పెద్ద ఉంది ఇప్పుడు ఫోన్ కూడా అప్పుడు కదా ఇది ఫ్లిప్కార్ట్ తీసుకున్నాం కదా ఇది ఫ్లిప్కార్ట్ రెండు ఫ్లిప్కార్ట్ ఏదైనా నెట్ ఫస్టే కట్టాను అమౌంట్ దీనికి అప్పుడు కొన్నిటికి అట్లా ఉంటుంది కొన్నిటికి పెద్ద పెద్ద అమౌంట్ ఇది పెద్ద వస్తుంది కదా ఫ్రిడ్జ్ ఆర్డర్ పెట్టింది అయితే శ్రద్ధకు తెలియదు కాబట్టి ఆమెకు వచ్చేది ఏది విషయం కూడా ఏం చెప్పలేదు. ఆమె ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చే టైం అయింది కాబట్టి కెమెరా ఆన్ చేసి పెట్టిన ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది అని చెప్పేసి ఏమైందో చూడుర్రి. బ్లూ కలర్ అయితే మీకు ఇష్టం కదండి. చూస్తే సైలెంట్ కూడా నేనైతే అత్తలాగా చెప్పింది. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను బావ కూడా తెలియదు. బావనేమో శ్రద్ధ కడ్డంగా ఉండు నేను సైకిల్ చేస్తున్నాడు కెమెరా ఉందని చెప్పేసి
బావకి చెప్తే అర్థమైతే లేదు, అటు ఇటు చూస్తూ ఉండు. ఇటు కెమెరా చూసినాక ఇప్పుడు అర్థమైంది కెమెరా ఆన్లో ఉందని. పెద్దమ్మది దాని స్టార్ట్ పెడతారట. రాపస్ ఇచ్చేయమంటవా? ఇచ్చేసేసి అప్పుడు గిన్నె పెట్టేసి ఏమది మంచిగా ఇంకెందుకు రిటర్న్ ఇచ్చేస్తే మనం మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. దీని పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలు కూడా చెప్పిన, మరొకసారి చెప్తా తెలియని వాళ్ళ కోసము. ఇది వచ్చేసి మేము 5 స్టార్ ఫ్రిడ్జ్ తీసుకున్నాము. అంటే 2 స్టార్ 3 స్టార్ అయితే కొంచెం ఎక్కువ బిల్ వస్తుంది, మళ్ళీ ఎక్కువ సర్వీస్ ఇది అని చెప్పి మేమైతే కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే అని చెప్పేసి 5 స్టార్ అయితే తీసుకున్నాము. 5 స్టార్లో చిన్న ఫ్రిడ్జ్. దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో 17,500 ఉంది, కానీ క్రెడిట్ కార్డ్ పెట్టి మనం బిల్లు పే చేస్తే మాత్రము 15,000 పడ్డది. ఒక 2,500 రూపీస్ అయితే లెస్ అయిపోయింది. మొత్తం పేమెంట్ ఒకటేసారి కట్టుకోవచ్చు, లేదంటే ఈఎంఐ లెక్క మంత్లీ కూడా పెట్టుకోవచ్చు అని 2 ఆప్షన్స్ ఇచ్చిండు. కానీ బావకైతే ఈ ఫ్రిడ్జ్ కంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది చూడు, అది తీసుకోవాలని ఇష్టంగా ఉండే. కానీ ఎందుకు తీసుకోవాలంటే మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి మళ్ళీ అక్కడిక్కడ మారినప్పుడు లేదంటే ఇబ్బంది అయితే అని తీసుకోలేదు. ఇంకోటి ఇది మాకు ఇప్పటికైతే సరిపోతుంది, అది కూడా 2 ఆలోచించి తీసుకోలేదు. మేము పెద్ద ఫ్రిడ్జ్ చేసుకున్న అంతగానే అందులో అయితే ఏం పెట్టాము. పెరుగు, గవి చిన్న చిన్న వస్తువులు, ఫ్రూట్స్, వాటర్, మెయిన్ అయితే వాటర్ కోసం తీసుకున్నారు. ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి కూల్ వాటర్ తాగడానికి బాగా అయినా శ్రద్ధ అయినా ఇష్టం చూపిస్తారు కాబట్టి. కానీ బయట మాత్రం షాప్లో 5 స్టార్స్ అయితే 19,000 ఇట్లా అన్నారు. హాయ్ అండి. మధ్యాహ్నం అయితే ఫ్రిడ్జ్ తెచ్చినాము మా శ్రద్ధకి తెలియకుండా, కానీ వచ్చినాక నేను ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. వచ్చినాక ఓకే, ఈ మధ్యాహ్నం అయితే కొబ్బరికాయ కొట్టలేదు. ఇప్పుడు నైట్ 9 అవుతుంది. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసి ఓపెన్ చేసేసినాం. ఏదో చిన్న అంతే ఓపెన్ చేసేసినా కానీ వీళ్ళు ఏం పెట్టలే. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం పెట్టలే, ఖాళీ వచ్చినాము. అప్పుడైతే ఇంతకుముందు వీడియోలో అయితే ఆన్ చేయముందు కంటే తేయంగానే చూపించినాము. ఇప్పుడైతే ఆన్ చేసినామంట, ఓన్లీ ఇట్లా ఆన్ చేసినాము. వస్తుందా లేదని చెప్పేసి. మా పాపకు ఐస్ గడ్డలు అంటే చాలా ఇష్టం. గడ్డ ఫస్ట్ ఆన్ చేయని వాటర్ పోసి పెట్టింది, గడ్డలు కూడా అయినాయి. ఒకటి తిన్నది ఆల్రెడీ. ఇదే ఇక రెగ్యులర్గా వీళ్ళు చేసి పడిందంటే మాకు ఇది ఎందుకు ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే చల్ల వాటర్ కోసం మాత్రమే. అంతమిచ్చి అయితే ఏం ఉపయోగపడదని నేను అనుకుంటున్నాను. తప్ప కూరగాయలు పెట్టుకుంటుంది. ఓకే, ఫైనల్గా ఎన్నో రోజు అనుకుంటున్నది కళ అయినది ఇప్పుడు నెరవేరింది. ఏదో చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాం. పెద్ద ఫ్రిడ్జ్ అయినా చిన్న ఫ్రిడ్జ్ అయినా మాకు ఆడమందం తీసుకున్నాం. ప్రజెంట్ అయితే కొబ్బరికాయ స్టాండ్ పెట్టలే, ఇంకా కొబ్బరికాయ కొట్టింది కానీ స్టాండ్ అయితే తీసుకురాలేదు. ఇవాళ వచ్చింది ఫ్రిడ్జ్ కాబట్టి స్టాండ్ తర్వాత తెచ్చుకుంటాము. ఇప్పుడైతే ఓపెన్ చేసి పెట్టేసినాం మనం. హాయ్ అండి, అంతా మంచిగా అయింది. ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం, ఆ సంతోషంలో ఉన్నాము. కానీ సడన్లీ అయితే మా గ్యాస్ అయితే అయిపోయింది. వంట వేద్దామన్న టైంకి అప్పుడు టైం వచ్చేసి నైట్ 9:30 ఇట్లా అవుతుంది. ఇక ఏం చేస్తాము, అప్పుడు బయటకి ఇక్కడికి పోలేం కాబట్టి ఇక బయట అయితే కట్టెల పొయ్యి పెట్టి వండుతున్నాము. నేను కుక్కర్లో రైస్ గడి పెట్టిన డైరెక్ట్ వాటర్ కొలతతోని. ఇక ఆ వాటరే మళ్ళీ ఇందులో పోస్తున్నా. అప్పటికప్పుడు బియ్యం అయితే ఏం ఖరాబ్ కాబట్టి కొలిచి పోసిన వాటర్ ఇందులో పోసేసి ఎసరు వచ్చిన తర్వాత ఆ బియ్యం అనేది ఇందులో వేసి ఉడికిస్తాను అన్నమాట. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక కట్లపై పెట్టి వండేస్తున్నాం. వాటర్ అసలు పోసిన వేడైన దెబ్బకే ఇక్కడే వంటాం. కడిగిన బియ్యం చూడది. పొయ్యి మీద అయితే వంట చేయడానికి ఒక 10 మనిషి లెక్క ఒక గంట పని అవుతుంది. ఆ గ్యాస్ అయితే గ్యాస్ మీద పెట్టి సపరేట్గా వేరే పని చేసుకోవచ్చు. అబ్బా, దీనికి దానికి తేడా. కానీ మా చిన్న జ్వరం వచ్చింది, అస్సలు ఏం తినలేదు. అమ్మే చూసేపు లేదు ఇప్పుడు అంటే మొత్తం ఎసరు అయితే వచ్చేసింది డబ్బాని. చిన్నప్పుడు వండుతాం కట్టలేదు ఇట్లే, సాయంత్రం పూట బయట కూర్చోడు. చిన్నప్పుడు వంటలు కూడా చేసినావా? కట్ల పోయానే. చిన్నగా ఉన్నప్పుడు వంటలు ఎట్లా చేసినావు నువ్వు? చిన్నగా ఉన్నప్పుడు అంటే శ్రద్ధ ఎత్తున్నప్పుడు చేసిన. నేను శ్రద్ధ 5th క్లాస్ కదా, నేను 5thలో చేసిన. అవునా? టమాటా కూర, ఎగ్గు కూర చేసుకునేదాన్ని, పచ్చి పులుసు ఇట్లా చేసేదాన్ని. ఇవి ఉన్నాయి కదా అప్పుడు కొలిసిన వాటరే
అవే దాంట్లో పోసేసినాయి ఇక మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది అని అన్నం చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఏటవా ఇది కాయలు చెప్పులు ఎండిపోయి చెప్పులు వేసుకొని కూర ఉంటాయి పురుగు పూసి ఉంటుంది చీకట్ల వండుతున్నావు. చీకట్ల పురుగు పూసి ఉంటుంది పని చేయొద్దు కదా. బయట ఉంటే మాత్రం చెప్పులు వేసుకుని ఉంటా బయట ఉన్నది కాబట్టి ఈ వరణ దీనట చెప్పులు వేసుకుంటాను అక్కడైనా ఇక్కడైనా ఇక ఇంట్లోనే చెప్పులు వేసుకుంటారు ఇంకా ఒక్కొక్కరు. అది సపరేట్ వేసుకుంటే అయిపోయాయి ఇంట్లో చెప్పులు వేరే ఉంటాయి, బాత్రూమ్ చెప్పులు వేరే ఉంటాయి, బయట చెప్పులు వేరే ఉంటాయి. ఇక చాలా గరం పెట్టుకుని సార్ పొద్దుంచారు ఏమొద్దు ఇంకా గరం ఎందుకు కానీ ఎంత ఫాస్ట్గా అయింది తెలుసా ఇప్పుడు 10 నిమిషాలు అయిందా మొదలుపెట్టి కాలే మొదలుపెట్టి అవుతుండొచ్చు. కానీ ఏం కష్టం అనిపించలేదు నాకు ఈడ దీని మీద పొయ్యి మీద కూర ఉన్నప్పుడు నాకు అంత కష్టం అనిపించదు స్పీడ్గా అయింది అనిపిస్తుంది గ్యాస్ మీద కంటే ఇది తొందర అయింది అనిపిస్తుంది అంటే ఈ అంటిపెట్టుడు తోముడు ఒక్కటి ఇబ్బంది కానీ గ్యాస్ మీద కంటే దీని మీద ఫాస్ట్గా అవుతుంది కూర అయితే నిజంగా చెప్తున్నాను నాకు మళ్ళీ ఇష్టం అనిపిస్తుంది కానీ కూడా కట్టలేక చేయలేదు చేసుకుందామంటే ఏం చేస్తున్నా ఫోన్ మంచిగా పెట్టరు ఒక మంచిగా అట్లా మేము ఫ్రిడ్జ్ తెచ్చిన ముచ్చట ఎవరికి చెప్పలేదు కాబట్టి డైరెక్ట్ ఆ వీడియో కాల్ చూపిస్తున్నాం మా అక్కకు. చిన్న ఫ్రిడ్జ్ పెద్దది కాదు ఫైవ్ స్టారే మీరు ఎన్ని స్టార్లే 2 స్టార్లు అయితే కడుపులు ఎక్కువ వస్తుంది అంటారు అంటే ఇక అన్ని చిన్న చోట ఫ్రిడ్జ్ తెచ్చే ముచ్చటనైతే బావకు నాకు తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. ఇక వచ్చినాక వీడియో కాల్ మాత్రమే అందరికి చూపించవచ్చు అని చెప్పేసి నేను ఎవరికి చెప్పలేము. మామూలుగా ఏ విషయమైనా మేము చేసిన తర్వాతనే చెప్తాం మా వాళ్ళందరికీ. అదా ఖరాబ్ ఏం కాదు కానీ కరెంట్ ఎక్కువ వస్తున్నారు నేను ఇది మొన్న చూసిన మాకు తెలియదు దాని గురించి ఎట్లా ఎట్లా ప్రాసెస్ అని అన్నం అయితే అయింది కాలేదు పొడి పొడిగా మంచిగా పొడి పొడి అగ్గుల మీద కాబట్టి సన్న ముమ్మ వెళ్తుంది గిద్దేస్తా అడిగి ఓ కట్టెల పొయ్యి మీద అన్నం ఏ నన్నమా మంచి కూర్చో వేస్తా ఇది జరుగు నాన్నట్టు కూర్చుంటుంది ఇక ఏం సేమ్ కుక్కర్లో అయినట్టు అయింది ఏ తొక్కేసుకోవచ్చా నువ్వు అప్పుడు పెద్దలు తినొచ్చు చిన్నలు తినదు వేడి వేడి అంటే కూడా తొక్కేసుకుంటే సాగు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా అయ్యాం పొద్దున్న ఒక్కోసారి పొద్దున్న కూర కొంచెం ఉంటుంది మళ్ళీ నైట్ ఉండాల్సి వస్తుంది ఈరోజు మా అదృష్టం కూర పొద్దున్నే ఉన్నది కాబట్టి చాలా బాగా టమాటా వేసిన చాలా సూపర్ అయింది ఇలా కారపొడి వేయకుండా ఓన్లీ మిర్చి పచ్చిమిర్చి చేసి టమాటాలు ఉడకబెట్టిన టమాటాలు చింతపండు ఉడకబెట్టి చేసిన టమాటాలు పోసుకేయలే కొత్తిమీర అయితే మా చేయడం మా గార్డెన్ వేసిన షాన్ వేసిన చారు మొత్తం కొత్తిమీర ఫ్లేవరే ఉంది తిన్నావా నాన్న నేనే కనబడుతున్నాను ఇదైతే గ్రూప్ కాల్ చేసిన మేము మా పెద్ద అక్కలు మా నడిపక్కలు ముగ్గురం ఇట్లా గ్రూప్ అయితే క్రియేట్ చేసినాము అందులో చేసిన మాట్లాడతారని ఏం చేస్తారు
ఇంకా ఫోన్ బంద్ చేసి సౌండ్ బంద్ చేసి అబ్బా అబ్బా నెత్తులు వస్తా సౌండ్ ఫోనే తిన్నారా తింటున్నారు కూడా తిన్నాం ఎప్పుడు తెచ్చాం అనుకుంటున్నావు బాగుందా ఎందుకు మాట్లాడా అసలు ఇప్పుడు వీడియో కాలే చేయకపోదు నేను నార్మల్ కాల్ ఫోన్ చేసి అక్క ఇట్లా ఫ్రిడ్జ్ చేసుకోమని చెప్పు నువ్వు చూడాలని వీడియో కాల్ చేసి చూపించబడుద్ది మీరు దీంట్లో పెద్ద ఫ్రిడ్జ్ కదా ఇది వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ బాయ్ బాయ్